ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. సో నీకే క్లారిటీ లేనప్పుడు నువ్వు ఎట్లా వేసుకుంటావు అలా హెడ్లైన్స్ థంబ్నెయిల్స్? అసలు నా సంపాదన గురించి నీకెందుకు? నీ సంపాదన నేను అడిగానా? అడగలేదు కదా. నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, నా బతుకు నేను బతుకుని. అసలు ఇన్స్పిరేషన్ ఇంత చిన్న వయసులో యూ స్ట్రగుల్ సో మచ్ అని చెప్పి ఒక ఉమెన్ ఆంటర్ప్రినర్ అని చెప్పి ఒక మెసేజ్ ఇద్దాము అనే ఉద్దేశంతో పిలిపించి నా వాచ్ అన్ని లక్షలు, నా బ్యాగ్ అన్ని కోట్లు అనే why do you have మీరు కూడా ఆన్సర్ చేశారు కదా, అంటే వాచ్ ఎంత అంటే ఎగతాళి ఎంత మీరు ఉంటది, చేయొచ్చు. ఒక 30 కోట్లు ఉంటుందేమో అన్నారు కదా. ఇప్పుడు అడగండి. అడుగుతాను, అడిగే టైం వచ్చింది కదా, కొంచెం ముందు తర్వాత వస్తుంది. సో ఎగతాళి చేసే హక్కు మీ ఒక్కడికే ఉంటది, ఎదటోళ్ళకి ఉండకూడదా? అంటే నేను ఎగతాళి చేయలేదు మిమ్మల్ని, మీరు మాట్లాడే మీరు ఎగతాళి చేశారు. ఎవరు? మీరే. ఐ నెవర్ కంపేర్ విత్ సమ్ అదర్. అంటే అది చెప్పాలంటే ఈ బ్రాండ్స్ వాడటం వల్ల, తెలియటం వల్ల దేశానికి ఒరిగేది ఏమైనా ఉంటుందా, జనానికి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఈ బ్యాగ్ ఎంత పెట్టుకున్నారు చెప్పండి, ఆ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది చెప్పండి? మ్యానుఫ్యాక్చరింగ్ 10,000 కూడా కదా అది. మ్యానుఫ్యాక్చరింగ్ మనకెందుకు? 10,000 కూడా కదా బ్యాగ్ కొనేది లక్షల్లో అది. మనం చెప్తుంది, మనం తీసుకొచ్చి మనం ఈ పెంట అంతా జనం మనం అంటించాం. వియు అంటే ఒకటి చాలు, ఎల్పి అని ఒకటి, ఇంకొకటి ఏదో ఇంకొకటి. ఎందుకు ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ లెదరే కదండి అది. ఈ బ్యాగ్ ఎంత చెప్పండి? ఎందుకండి తమ్నైల్ లాగా వేసుకుంటారు ఇప్పుడు? కాదు, ఈ బ్యాగ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఒకసారి చేసిన పెంట చాలు, ఇంకోసారి నేను చెప్పను. మీరు ఫోటోలు తీసుకుని మీరే వేసుకుని చూడండి. లిమిటెడ్ ఈ బ్యాగ్ నేను చెప్పగలను. యాంజెలినా జాలీ దగ్గర ఉంది, రిహానా దగ్గర ఉంది, ఐశ్వర్య రాయ్ దగ్గర ఉంది, తర్వాత నా దగ్గర ఉంది. సో లిమిటెడ్ ఎడిషన్ మొత్తం ఇండియా మొత్తం మీద 4 దగ్గర ఉంది. ఇండియాలో ఇంటర్నేషనల్లీ 18 మంది దగ్గర ఉంది. అందులో ఒకదాన్ని నేను. ఓకే, మీరు ఇష్టం వచ్చి నేను చూసుకోండి. ఎంతండి అది? ఏమోలేండి, ఎందుకు ఐ డోంట్ ట్రస్ట్ యూ. మీరే ఇప్పుడు నేనే అమౌంట్ చెప్పి నేనే తమ్నైల్ వేసుకుంటాను. అలాంటి రోషన్ అలాంటి కాదు. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్? ఒక్కసారి చేస్తే తప్పు, రెండోసారి సేమ్ తప్పు చేస్తే అది పాపం. మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ 4 మెంబర్స్ దగ్గర ఉందని చెప్పారు కాబట్టి 18 పీపుల్ దగ్గర ఉంది. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ బియాన్సే, రిహానా, యాంజెలినా జాలీ, ఐశ్వర్య రాయ్, నేను. నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో మా దగ్గర మొత్తం అయింది 18 పీసులు. 7 కోట్లు 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ కూడా కొనలేదంటే అంత కాస్ట్ అని అందుకే అడుగుతున్నాను. అందుకే అది ఇప్పుడు ఎందుకు అయ్యండి? ఒక 20 కోట్లు ఉంటుందా ఏంటి? 20 కోట్లు అసలు మొత్తం దీనికే అట్లా కాదు. లూయి విటాన్ అండి, లిమిటెడ్ ఎడిషన్ ఎంత ఉంటుంది? అయితే 1 కోటి రూపాయలు ఉంటుంది. అదే 50 లక్షలు ఉంటుంది. 60-70 లక్షలు ఉంటుంది ఈ బ్యాగ్. పట్టుకోవచ్చు దాన్ని అసలు? పట్టుకోండి, అట్లీస్ట్ పట్టుకోండి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది తమ్నైల్ వేసుకుంటారా? ఓకే, సో 70 లక్షల రూపాయల బ్యాగ్ లో మన రియా కోడలి గారు ఏం పెట్టారు అనుకుంటున్నారు మీరు? ఏం పెట్టలా, పర్ఫ్యూమ్ పెట్టండి అది లోపల. మళ్ళీ ఇది ఒక్కసారి అయిన పెంట మళ్ళీ నాకు ఎందుకండి? ఓకే, సో ఇది ఊరికే మాట్లాడుకోవడానికి, కానీ వీటన్నిటి వెనకంతా మీకు కష్టం కనిపిస్తుంది. No, there is a lot of hard work, but it wasn't projected the right way. అంతే. Yeah, you're calling somebody and then saying it's an inspirational story for other women, and then you call a dignified person and then talking shit about them is not right. It's wrong on all levels. ఇప్పుడు మీరు ఇండివిజువల్ గానే ఎదిగారు కాబట్టి డెఫినెట్ గా చాలా మంది ఉమెన్స్ కి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు మీరు. అండ్ మీరు పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారు ఈ జర్నీలో? There has been so much. It's definitely been a struggle. ఇనిషియల్ స్టెప్ అప్పుడు ఉంటుంది కదా, అది కూడా కష్టమే కదా. పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. There are a lot of painful stories, of course. ఇంట్లో నుంచి బయటకు వచ్చి గాడ్ ఫాదర్ అయితే ఎవరు లేరు. No one is there. గాడ్ ఫాదర్ ఎవరు లేరు. నేను ఇప్పుడేదో నేను తోట చేసుకుని విజయం మలే దగ్గర 4 రేస్ గుర్రాలు కొన్నా, బికాస్ ఐ లవ్ రైడింగ్ హార్సెస్. I've been a horse rider all my life. అది చెప్పినందుకే దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసి నేను విజయ్ మల్య బేనామీ అని వేసేసుకున్నారు. అసలు నేను చెప్పింది ఏంటి, వాళ్ళు వేసుకున్నది ఏంటి, దానికి తలాతో ఒక సంబంధం లేదు. అండ్ దెన్ ఐ ఓన్ అ లార్జెస్ట్ పెంట్ హౌస్ ఇన్ సౌత్ ఏషియా, విచ్ ఐ డూ. ట్విన్ టవర్స్ లో. అది తీసుకుపోయి ఇంకోటి, అది ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురారా, అది తీసుకుపోయి కింగ్ ఫిషర్ టవర్ లో పెంట్ హౌస్ విజయ్ మల్య అది నాదని చెప్పి
చెప్పింది అని చెప్పి ఉమ్, ఏమేమో రాసుకున్నారు. ఈ చిల్లర పంచాయతీలకి అంతా నేను కోర్టు కచేరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇది కన్నడలో ఉంటుందిలేండి. ఉమ్. సో టింట్ హౌస్ లో ఉంటది పైన పెంట్ హౌస్, చాలా అద్భుతంగా ఉంటుంది అది. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఆ, బట్ కింగ్ ఫిషర్ టవర్స్ లో నేను పెంట్ హౌస్ నాదని నేను ఎప్పుడు చెప్పా? నేను Okay. విజయ్ మల్యా నుంచి, కింగ్ ఫిషర్ టవర్స్ ఇస్ విజయ్ మల్యాస్. నేను విజయ్ మల్యా నుంచి రేస్ గుర్రాలు కొన్నానని చెప్పా, విచ్ ఐ డిడ్. ఓకే. నా పెంట్ హౌస్ కి తీసుకుపోయి కింగ్ ఫిషర్ టవర్ పెంట్ హౌస్ తన షీ సెడ్ షీ లివ్స్ ఇన్ ఇట్, దట్ ఈస్ రాంగ్. ఇట్స్ ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్. I never said those things. ఓకే. Why are you publishing false stuff? First of all, Vijay Mallya's is a Kingfisher tower. అవును. It is not twin towers. దానికి నాకు లేని టైంలో, బిజీ లైఫ్ లో, పోలీసులు, కోర్టు కచేరీ, లాయర్ల దగ్గరికి అంతా తిరిగి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అంతా లాడ్జ్ చేసి, ఐ వాంటెడ్ టు కమ్ టు యూ. అప్పుడు అహల్య అమాయకురాలు, ఉమ్, ఇప్పుడు అహల్య అమాయకురాలు కాదు. కాదు, ఐ వాంటెడ్ టు కమ్ ఫుల్లీ ఎక్విప్డ్ అండ్ ఫుల్లీ ప్రిపేర్డ్. Hmm. అప్పుడేదో క్యాజువల్ గా అడిగాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తే అది ఏమేమో అయిపోయింది. అంటే నేను ఒకటి గమనించింది ఏంటంటే రియా గారు, మనసులో బాధ, కళ్ళల్లో కన్నీళ్ళు, ఇవి తెలియకుండా కొన్ని మాట్లాడుతుంది రియా, కానీ దాని వెనక ఏదో ఒక స్టోరీ ఉంది. There are a lot of stories. ఇది ఇప్పటికి చెప్తుంటే మీ కళ్ళమ్మటే Yeah. సో అనిపిస్తుంది నాకు. చెప్పగలరా ఏమన్నది? చూడండి రోషన్ గారు, జనాలు చెప్తూ ఉంటారు, పీపుల్ సే డబ్బులు ఈజ్ నథింగ్, నియత్తు, నీతి, నిజాయితీ అది ఇంపార్టెంట్, వెల్ బీయింగ్ ఇంపార్టెంట్, అవును. ఇవన్నీ నీతి బోధాలు చెప్తా ఉంటారు కదా. నేను ఒకప్పుడు చెప్పేదాన్ని, బట్ ఐ డోంట్ డూ దాట్ ఎనీమోర్. డబ్బులు ఈజ్ ఎవ్రీథింగ్. ఇట్ మే నాట్ బై యూ పీస్ ఆఫ్ ఏ మైండ్. పాయింట్ ఆఫ్ టైం లో అనిపించింది మీకు ఇది? Who gives you a burger for free? No. No. Will anybody give you a chai for free? Hmm. Unless you know that person. Can you fill your fuel tank in your car, which you communicate from home to work and even otherwise outside, for free? What comes to you for free? Did your shoe come to you for free? Did your mic come to you for free? Did your hair come to you for free? I'm sure you paid for your stylist. Did your jacket come to you for free? Did your gold come to you for free? అది ఎవరి రేంజ్ తగ్గట్టు వాళ్ళు వాడుతూ ఉంటారు. Yeah. Nothing is free. Everything that you have and have access to is attached to a certain value, and that comes in the form of currency. డబ్బులు లేకపోతే ఏముంది, అవన్నీ చెత్త స్టోరీలు అండి. అవి విని విని నిజంగానే బోర్ కొట్టింది.